దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి. దాంట్లో ఎర్ర భూములు ఉన్నాయి, నల్ల భూములు ఉన్నాయి. అవి కొన్ని వ్యవసాయం పనికొచ్చి, కొన్ని వ్యవసాయం పనికిరానివి. కానీ ఈ భూమిలో మాత్రం గండు చీమలు ఉన్నాయి, నల్ల తేళ్లు ఉన్నాయి, ఎర్ర తేళ్లు ఉన్నాయి, జీర్లు ఉన్నాయి. ఎంత బాగా పాఠం చెప్తున్నాడు. వెరీ గుడ్ మాస్టర్. ఒరే నీ వల్లే కాదురా నేను చదివి సమాధి అయిపోయాను. నేను బతుకుతాను ఆశపోయిందిరా. పాఠాలు మానేసి వేరే విషయాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పండి మాస్టర్. చల్లరా పాఠాలు చెప్పేది. ఆడికేమో చేతులు లోపల పెట్టారు. నా పరిస్థితి దారుణంగా ఉంది. అబ్బా అయిపోయి ఏదో పాటలో జర్రులు పురుగులు గడిచేతరాయి బాబోయ్. అబ్బా పాపం తినివ్వండి సార్. వాటి ఫుడ్ ఎవరు పెడతారు? తినడానికి దేవనా ఎండి ఖర్జూరం బాధపిస్తారా అని. అబ్బా పాఠం చెప్పరా? అబ్బా సార్ మన సొట్టబుగ్గల మాస్టారు ఆత్మహత్య చేసుకున్నాడు. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఇది ఫెనైలు. అరే మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంఫు మాస్టర్ కాదురా, సాధారణమైన ఒక స్కూల్ మాస్టర్ని. ఆ దాసుగాడు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదురా, నక్షత్ర. భూమి మీద దొరికేది ఏదైనా తెచ్చివ్వగలం. ఆకాశంలో ఉండే నక్షత్రం ఎలా తెచ్చివ్వగలం? మీ అమ్మ గడుపు మాడా. నేను చెప్పేది ఆకాశంలో నక్షత్రం కాదురా, వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్ర. వాడు లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పినా కూడా వాడికి చదువు అబ్బదురా, అబ్బదు. సరస్వతి నక్షత్ర వాడికి ఇద్దరు లవర్సా? అమ్మో మళ్ళీ మొదటికి వచ్చాడు. ఆ బ్యాలెన్స్ బాటిల్ ఇచ్చాడు. తాగి చచ్చిపోతానే, తాగి చచ్చిపోతానే. అరే మాస్టర్ నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా? పులి మీద పెట్టావురా. భూమికి 2 ఫీట్లు లేవు, నీ పేరు పులి. ఎవరా నీకు పేరు పెట్టిదాడు చేతల్లా అంటే అది. నువ్వు నా ఒక్క సైడే చూసారా, రెండో సైడ్ చూడలేదా? నీకు దండం పెడతారా? ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కళ్ళలో మెలుగుతుంది. ఏమండి 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 ఇది వస్తుందయ్యో. ఏమండి పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఇక్కడ దాక్కున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది? అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత అన్నం తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస. మీరు డామినేట్ చెయ్యాలి. కమాన్ మ్యాన్, కమాన్. నా వల్ల కాదే, ఒళ్ళంతా గుల్ల అయిపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే. మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో ఇప్పుడు మీ మాటే నేను వినాలండి. కుక్కలా మురగమంటారా? గేదలా అరవమంటారా? పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను. నన్ను క్షమించేవే. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్. చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే, అంతా ఉళక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు. సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్. God bless you, my children. Miss Neelima, సత్యనారాయణను ఇతనిని భర్తగా పొందటం నీకు అంగీకారమేనా? I do. What? I do. Okay. నీలిమాను ఈమెను భారీగా పొందటం నీకు అంగీకారమేనా?
శైలు ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి. Now I declare you man and wife. నువ్వు ఏడవకు. You may kiss the bride. No! ఎవరిని పడితే వాడని కాదు బాబు. పెళ్లి కూతుర్ని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. పొద్దు నుంచి బేరం లేదు, బీడీ కాల్చడం, టీ తాగడం, ఇదే పని. రిక్షా పోనే. ఎక్కడికి సార్? మా ఇంటికి. మీ ఇల్లు ఎక్కడో నాకేం తెలుసు సార్. నాకు గుర్తు వచ్చినప్పుడు చెప్తాను పోనే. रिम झिम हैदराबाद रिक्षा वाला जिंदाबाद मूडु चक्रमुलु गिर गिर तिरिगिते मोटरु कारू बलादूर रिम झिम हैदराबाद रिक्षा वाला जिंदाबाद ఉదయం నుంచి రిక్షా తొక్కి తొక్కి కాళ్ళు చేతులు లాగుతున్నాయి సార్. నీరసం వచ్చి నోరు ఎండిపోతుంది. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. కష్టాలకు కన్నీళ్లకు కార్మికులు భయపడకూడదు. ఇంక్లాబ్ జిందాబాద్. మార్పు తేవాలి, మార్పు రావాలి. వీడు నన్ను వదిలేలా లేడు. ఏదో ఒకటి చెప్పి వీడిని వదిలించుకోవాలి. సార్, ఇదే సార్ మీ ఇల్లు. గుడ్ మెమొరీ. సార్, నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను ఈ రాష్ట్రం వదిలి పారిపోతాను సార్. నాకు కొంచెం మతి మరుపు. నేను గజని అనుకో, మా ఆవిడ రజని. షీఈ్ పర్ఫెక్ట్. నేను లోపలికి వెళ్తా. మా ఆవిడ నన్ను గుర్తుపట్టింది అనుకో, వడ్డీతో సహా నీ డబ్బులు ఇచ్చేస్తా. గుర్తుపట్టలేదు, మళ్ళీ వచ్చి నీ రిక్షానే ఎక్కుతా. రిక్షావాడు కరెక్ట్. లోపలికి రండి. వస్తున్నా. నువ్వు నన్ను తెమ్మని చెప్పలేదే. రోజు నాకు మల్లెపూలు, మీకు టాబ్లెట్స్ తెస్తారు కదా. నాకు టాబ్లెట్లు అవసరం లేదు. నాది ఎక్సర్సైజ్ బాడీ. నా చిలిపి నువ్వే నా అనుకుంటా. నువ్వే నా గాడ్జిల్లా. తలుపు తీస్తుందేంటి? కొంపదీసి లోపల లేడు కదా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. ఎవడే వాడు? వాడితో ఫోటో దిగేవండి. వాడికి నీకు సంబంధం ఏంటి? అవరికి ఉనకి ఎన్న సంబంధం ఇరుక్కి సొల్లిడి. ఓ కోన్ హై హరామ్ జాదా. నే బోలేగా తో ఉస్కో మారుంగా. అవన్న నేనే. అబ్బ మీదు నేనే. ఈడన నీ సెకండ్ సెటప్. సెకండ్ సెటప్ ఏంట్రా? ఇది నా వైఫ్ రా. లేదు, నా వైఫ్. నా వైఫ్. ఆగండి. మీ ఇద్దరిలో నా మొగుడు ఎవరనేది నేను నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తావు? చూడండి. ఇప్పుడు రామాయణంలో రాముడు సీతకి ఎలా అగ్ని పరీక్ష పెట్టాడో అలాగే నేను మీ ఇద్దరికి అగ్ని పరీక్ష పెట్టి నిరూపిస్తా. జై సీతాదేవి. వావ్, వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా. ఈ కృష్ణ నా నెత్తి మీద పోసి తగలబెట్టు. తగలబెట్టి సావలేదనుకో వాడిని మొగుడు. తగలబెట్టి చచ్చాడనుకో నేనే నీ మొగుడిని. చచ్చిపోతారే, చచ్చిపోతారే, చచ్చిపోతారే. అదంతా నాకు అవసరం లేదు. పరీక్ష. చచ్చిపోతారే, చచ్చిపోతారే. నిన్ను నా వైఫ్ చేతితో చంపేస్తా. ఇది నా వైఫ్. అంటే ఎందుకు వెయిటింగ్? మీకోసం మల్లెపూల బెడ్ రెడీ. కమ్ ఆన్ డార్లింగ్. నో, అవన్నీ నాకెందుకు. నువ్వే నాకు కావాలి. పదా. అరే నువ్వు ఆగరా. నువ్వు ఇక్కడ నిలబడవే. Something is happening. Oh, I think she's your wife. Hello, sister. మా సిస్టర్ ని జాగ్రత్తగా చూసుకో. తేడా వచ్చిందో. ఓకే.
ఈ సమస్యకి పరిష్కారం ఏంటబ్బా? ఇంకెప్పుడు ఇలాగే ఉందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.